The last class we have seen Planck's quantum theory. Planck's quantum theory. I think it is completed. Sir, కొంచెం గట్టిగా చెప్పండి సార్. E is equal to h nu. This is the mathematical expression for Planck's quantum theory. Instead of nu, you can write c by lambda because nu is equal to c by lambda. H c 1 by lambda means nu bar. Therefore, hc 1 by instead of 1 by lambda, you can write hc nu bar. hc nu bar. So these are the relations. From these three relations, ante energy can be calculated if wavelength, if frequency is known. Energy can be calculated if lambda is known because h and c are constants. H is Planck's constant, c is the velocity of light. Velocity of 1 minute. I forgot to attach my mic actually. Okay. Now okay na? Yes. If frequency is known, energy can be calculated. Wavelength is known, energy can be calculated. Wave number is known, energy can be calculated. అంటే ఏ వాల్యూ ఇచ్చినా ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ energy expressions. From first expression, it is revealed that energy is directly proportional to frequency. From second relation, energy and wavelength inversely proportional. చూడండి ఒకసారి. Because energy present in the numerator, wavelength denominator, inversely proportional. Next, the same energy is directly proportional to nu bar. అంటే ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లో ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఈ మూడిట్లో బట్టి నేను E1 by E2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే nu1 by nu2. అలాగే దట్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు nu bar, nu1 bar by nu2 bar. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్ అంటే λ2 by λ1. ఎనీ డౌట్? అంటే వీళ్ళలో ఏ ఒక్క రేషియో తెలిసినా ద రెస్ట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. వీటిలన్నిటి మీద మనం ప్రాబ్లమ్స్ చేయాలి. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. నేను క్లాస్ అయిన తర్వాత వెంటనే నేను పంపిస్తున్నాను, మీరు గమనిస్తున్నారో లేదో వీడియోని. మళ్ళీ ఒకసారి ఏమన్నా కావాలంటే వెరిఫై చేసుకోవటానికి. అండర్స్టాండ్? ఎస్. యూట్యూబ్ లింక్ని ఇమ్మీడియట్గా పంపిస్తున్నాను. ఓకే, బాగానే ఉంది రేషియో. I wanted to calculate the energy of the radiation or energy of photon అని అన్నాడు. హౌ టు క్యాలిక్యులేట్ ఎనర్జీ అంటే ఏ ఫార్ములా వేసి ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు నాకు ఏమి ఇచ్చావు చెప్పు. ఫ్రీక్వెన్సీ ఇచ్చావా? ఓహో, హెచ్ న్యూ అనే ఫార్ములా వేస్తా. వేవ్ లెంగ్త్ ఇస్తే హెచ్సి బై లాంబ్డా. వేవ్ నంబర్ ఇస్తే హెచ్సి న్యూ బార్. hc
So sorry for the delay. If you want to calculate the energy of the photon, these are the expressions. అలా కాకుండా చాలా జాగ్రత్త వినండి. రేషియో ఆఫ్ ఎనర్జీ కట్టమన్నప్పుడు ఇలా కడతాం. ఇది కాకుండా ఓకే బాగానే ఉంది సార్, ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ హెచ్, సి, లాంబ్డా, న్యూబార్ ఇవి ఉన్నాయి. నువ్వు ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నా యూనిఫామ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. వాట్ ఈజ్ యూనిఫామ్ సిస్టమ్? ఆల్ క్వాంటిటీస్ మస్ట్ బి ఇన్ ఎయిదర్ సిజిఎస్ సిస్టమ్ ఆర్ ఎస్ఐ సిస్టమ్. సిజిఎస్ ఆర్ ఎస్ఐ సిస్టమ్. ఇఫ్ ఇట్ ఈజ్ సిజిఎస్ సిస్టమ్ అన్నప్పుడు వేవ్ లెంగ్త్ ఎందులో ఉంటుంది? సెంటీమీటర్. ఇఫ్ ఇట్ ఈజ్ సిజిఎస్ సిస్టమ్, వేవ్ లెంగ్త్ సెంటీమీటర్. న్యూ బార్ సెంటీమీటర్ ఇన్వర్స్. వెలాసిటీ ఆఫ్ లైట్ షుడ్ బి సెంటీమీటర్ పర్ సెకండ్లో తీసుకోవాలి. అంతేగా అందరూ సిజిఎస్ సిస్టమే. ప్లాంక్స్ కాన్స్టెంట్ మస్ట్ బి ఇన్ ఎర్గ్ సెకండ్. అప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ వాల్యూ ఎర్గ్లో వస్తుంది. ఆర్ యూ క్లియర్? ఇఫ్ ఇట్ ఈజ్ ఎస్ఐ సిస్టమ్, ఒకవేళ ఎస్ఐ సిస్టంలో ఉంటే ఏంటి? వేవ్ లెంగ్త్ షుడ్ బి ఇన్ మీటర్స్. వేవ్ నంబర్ మీటర్ ఇన్వర్స్. velocity of light should be in meter per second. Planck's constant joule second. Therefore obtained energy in joules. That is the SI unit of energy. So గుర్తుపెట్టుకోండి, while solving the problems we have to maintain uniform system of the parameters, either CGS or SI. మనం ఎప్పటివరకు స్కూల్లో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటిని మనం కొద్దిగా మిక్స్డ్గా చేస్తూ ఉంటుంటాం. బట్ ఇక్కడి నుంచి మనం ప్రతి ప్రాబ్లంలోనూ కూడా మన మైండ్లో ఉండాలి, either CGS system or SI system. Don't forget this. ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఒక కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనే దాన్ని ఎన్ని రకాలుగా మారుస్తున్నానో చూడండి. అన్ని వెరైటీస్ మీద ప్రాబ్లమ్స్ తయారు చేయొచ్చు. ఒకవేళ మెషర్ ఎనర్జీ ఆఫ్ ఒక ఫోటాన్ కాదు సార్, 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. చాలా జాగ్రత్త చూడండి. ఎనర్జీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఫోటాన్స్ అన్నాడు.
What does it mean? 1 mole means how many? Avogadro number. What is Avogadro number? 6 into 10 to the power of 23. అంటే ఇప్పుడు if you wanted to calculate the energy of 1 mole of photon, ఫార్ములా h nu రాయమంటారా సార్ అంటే ఇది ఒక ఫోటాన్కి 1 mole అన్నప్పుడు ఇంటూ అవగాడ్రో నెంబర్. లేదు సార్, ఇఫ్ వేవ్ లెంగ్త్ ఈజ్ నోన్ hc by lambda ఇంటూ అవగాడ్రో నెంబర్. లేదు, if wave number is known, what is the formula? hc nu bar into Avogadro number. E ఎనర్జీ అంటే E ఎనర్జీ కదా, ఇది సింబల్ ఏంటి? E. ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్కి ఇది ఎక్స్ప్రెషన్. 1 మోల్ అన్నాడు, ఇంటూ 1 మోల్ వేసేయడమే. 1 డజన్ అంటే 12 వేస్తావు కదా. 1 మోల్ అన్నప్పుడు అవగాడ్రో నంబర్. ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్స్తోని ఎన్ని లెక్కలైనా చేయాలి. we have to develop the conceptual approach. We have to develop the conceptual approach by means of which we can solve any type of problems. మనం ప్రాబ్లమ్స్ నేర్చుకోకూడదండి, ప్రాబ్లమ్స్ ఎలా చెయ్యాలో నేర్చుకోవాలి. నెక్స్ట్, and there are different units. There are different units for energy. సార్ ఒకవేళ ఎనర్జీని ఎర్గ్స్ జౌల్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయి? ఎలక్ట్రాన్ వోల్ట్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 into 10 power minus 12 ergs. So I wanted to turn ergs to joules. ఎర్గ్ని జౌల్స్లో మార్చాలంటే 10 power 7 ergs is equal to 1 joule. అంటే జౌల్లో మార్చాలంటే ఏం చేయాలి? 10 power 7 చేత డివైడ్ చేస్తే సరిపోతుందా? 10 power minus 12 by 10 power 7 ప్లస్ 7 becomes minus 7 అవుతుంది. అంటే minus 19 joules. 1 erg is equal to 23.06 kilocalories per mole. 96.45 kilojoules, not more, per mole. Oh, ఒక మోల్ కా, not 1 photon, per mole. మీరు లాస్ట్ స్లైడ్ అన్నట్టయితే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. Also, you must kilocalories per mole. Kilocalories per mole. ఓకే, నేను కొంచెం చిన్న అక్షరాలు రాస్తున్నాను కదా. ఓకే ఓకే, 96.45 kilojoules per mole. And sir, I know an expression for energy E is equal to hc by lambda. చూసుంటారుగా ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి. Now I wanted to take వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ని నేను యాంగ్స్ట్రామ్లో చేద్దాం అలాగే ఉంచుదాం అనుకుంటున్నాను. నెయిదర్ SI నార్ CGS, ఓన్లీ యాంగ్స్ట్రామ్లోనే ఉంచుదాం అనుకుంటున్నాను. I wanted to calculate the energy in electron volts.
దీన్ని ఇలాగే ఉంచుతాను, దాన్ని అలాగే కావాలి నాకు. ఏం చేయాలి సార్? అప్పుడు హెచ్ని, సిని, ల్యాంబ్డా అని అన్నిటిని సీజీఎస్లో కానీ ఎస్ఐలో కానీ మార్చి లాస్ట్లో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మార్చాలి. నేను అంత చేయను, సింపుల్గా డైరెక్ట్ ఫార్ములా వేసేస్తాను. నేను అవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి సింప్లిఫైడ్ ఫార్ములా వేసి, అంటే 12,400 బై వేవ్ లెంగ్త్ డైరెక్ట్లీ ఇన్ యాంగ్స్ట్రమ్, నువ్వు ఏమి కన్వర్ట్ చేయక్కర్లా. ఎనర్జీ వాల్యూ అబ్టైన్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనీ డౌట్? నాకు ఎల్స్లోను జౌల్స్లోను కావాలంటే మామూలుగా సీజీఎస్లోను ఎస్ఐలోను చేస్తాం. నో సార్, ఐ వాంట్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఐ డోంట్ వాంట్ టు కన్వర్ట్ వేవ్ లెంగ్త్ ఇన్ యాంగ్స్ట్రమ్. సింప్లిఫైడ్ ఫార్ములా. అలాగే మీరు 10th క్లాస్లో ఎలక్ట్రిసిటీలో చదువుంటారు. ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తానే. వాట్ అనే పేరు విన్నారా? వాట్. పవర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వాట్ అని. 1 వాట్ అంటే ఎంత సార్? 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. 100 వాట్ అంటే 100 వాట్ అంటే 20 వాట్ అంటే 20 జౌల్ పర్ సెకండ్. అదవుతా, ఇది కూడా ఎనర్జీ. అండర్స్టాండ్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అసలైనటువంటి విషయాన్ని ఒకటి చెప్తా. క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ. ఎనర్జీ వాల్యూ expressed in quanta 1 quanta 1 h nu, 2 quanta 2 h nu, 3 quanta 3 h nu, 4 quanta 4 h nu, n quanta n h nu. Number of quanta ఎంత అంటే ఏమంట? n. అడే అడుగుతున్నాడు, హౌ టు క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ క్వాంటా ఆర్ number of photons. Photon అనే వర్డ్ ఎవరిది? ఐన్స్టీన్. I told you in the yesterday class. One packet of radiation was called quanta by Max Planck. One packet of radiation was called photons by Einstein. కాబట్టి ఎనర్జీని n into h nu అనుకున్నట్లయితే, where small n value is called number of quanta or number of అంటే ప్రాబ్లమ్స్లో ఈ వాల్యూ ఇచ్చేస్తాడు, న్యూ వాల్యూ ఇచ్చేస్తాడు. హెచ్ ఎలాగో తెలుసు, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఫిక్స్డేగా. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కట్టవా లేకపోతే నెంబర్ ఆఫ్ క్వాంటా కట్టవా అంటే ఇది సార్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాంబ్డా. అంటే ఒకవేళ వేవ్ లెంగ్త్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కట్టమంటే, వేర్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్. లేదు సార్, హెచ్సి న్యూ బార్లో ఇక్కడ ఎన్ అంటే ఏమిటి? నంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఇక్కడైనా 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 ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఇప్పుడు నేను ఒక 11 కాన్సెప్ట్స్ లాగా చెప్పుకుంటాం. అంటే ఒకే ఒక్క ఫార్ములాని, ఇది ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనే ఒక ఫార్ములా తెలుసు నాకు, దానిని ఇలాగ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాను. వీటిని కాన్సెప్ట్స్ అంటూ ఉంటారు. ఈ నాలెడ్జ్తో మనం లెక్కలు చేయాలి. కాన్సెప్ట్స్ నేర్చుకుని ప్రాబ్లమ్స్ చేయాలి, కానీ ప్రాబ్లమ్స్ నేర్చుకోకూడదు ఎప్పుడు. గుర్తుపెట్టుకోండి. Shall I go for next page?
అంటే దీన్ని 3 డైమెన్షనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాన్సెప్ట్ అంటూ ఉంటారు. అంటే ఒక కంటెంట్ని ఎన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ తయారు చేయొచ్చు అనే దాన్ని ముందే మనం ఎనాలిసిస్ చేసుకొని ఈ నాలెడ్జ్తో ప్రాబ్లమ్స్ చేయాలి. ఇది ఫిజికల్ కెమిస్ట్రీ అంటే. మీకు కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉంటాయన్న సంగతి 10th క్లాస్ వరకు మీకు తెలియదు. యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజిక్స్లో అక్కడక్కడ ఉంటాయి. బట్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ కంప్లీట్గా ప్రాబ్లమాటిక్ అండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి, ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనూ చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే టోటల్లీ ప్రాబ్లమాటిక్. లాంబ్డా లాంబ్డా నెక్స్ట్ నౌ the ratio of wavelength of a radiation is 2000 angstrom is to 8000 angstrom. Then ratio of their energy is dash. Ratio of their energy is dash. Back. What is given in the problem? A ratio of wavelength means lambda 1 by lambda 2. Lambda 1 by lambda 2. అంతే కదా. వేవ్ లెంగ్త్ రేషియో అంటే వేవ్ లెంగ్త్ సింబల్ లాంబ్డా. రేషియో ఆఫ్ వేవ్ లెంగ్త్ మీన్స్ లాంబ్డా 1 by lambda 2. How much? 2000 angstrom by 8000 angstrom. Angstrom cancel. 3 zeros cancel. 2 and 8. 2 can be cancelled. 1 by 4. That is wavelength ratio. 1 is to 4 upon simplification. Now what do you want? The ratio of their energy. I want E1 by E2. What is the relation between them? As you know, energy and wavelength are inversely proportional. Avuna kada? Therefore, E1 by E2 is equal to, what is the formula? Lambda 2 by lambda 1. I know only lambda 1 by lambda 2, that is 1 by 4. But ఇక్కడ నాకు కావాల్సింది lambda 2 by lambda 1. అంటే రివర్స్ చేయాలా? అంటే 4 by 1. So, energy ratio is equal to 4:1. Any doubt? No doubt. Next problem. The ratio of frequency of two lights is 3 into 10 to the power of 14 hertz
is to 9 into 10 to the power of 15 heads, then ratio of energy is dash. This is for your homework. This is for your homework. This is also for your homework. అయితే ఇక్కడ చిన్న విషయం మర్చిపోయారు. ఇక్కడ యాంగ్స్ట్రమ్లో ఉంది, ఇది నానోమీటర్లో ఉంది, మర్చిపోదు. యాంగ్స్ట్రమ్ని యాంగ్స్ట్రమ్తో క్యాన్సిల్ చేయండి, నానోమీటర్ని నానోమీటర్తో. మరి యాంగ్స్ట్రమ్ని నానోమీటర్ని క్యాన్సిల్ చేయకూడదు కదా సార్. ఓ పని చేయి, యాంగ్స్ట్రమ్ని నానోమీటర్గా మార్చేయి. 2000 తెలుసు మీకు, ఆల్రెడీ చెప్పాను ఎంతోముందు. 2000 యాంగ్స్ట్రమ్ని నానోమీటర్లో మార్చినట్టు ఒక జీరో తీసేస్తే సరిపోతుంది. This is also for your homework. Calculate the energy of a radiation of wavelength 600 angstrom. What is given in the problem? Wavelength 600 angstrom. What is the symbol for wavelength? Lambda. That is 600 angstrom. సార్ మరి ప్రాబ్లమ్ని ఎస్ఐలో చేయాలా సిజిఎస్లో చేయాలా అని మెన్షన్ చేశాడా? ఏమి చేయాల. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ని బట్టి మనం క్వశ్చన్ సిజిఎస్లో అడిగాడా, ఎస్ఐలో అడిగాడు. ఇక్కడ ఏమి అడగలేదు. సరదాగా సిజిఎస్ సిస్టంలో చేద్దాం రండి. సిజిఎస్ సిస్టంలో చేద్దాం అంటే ఎనర్జీ వాల్యూ ఎర్గ్లో వస్తుంది అంతేగా. ఎస్. వాట్ అబౌట్ లాంబ్డా? వేవ్ లెంగ్త్ మస్ట్ బి ఇన్ సెంటీమీటర్స్. 600 ఎలా కన్వర్ట్ చేస్తున్నాం చూడండి. 6 into 100. 1 angstrom is equal to how many centimeters? 10 to the power of minus 8 centimeters. 6 into 10 to the power of 2 into 10 power a power m into a power n. 10 to the power of 2 minus 8 minus 6. Now what do you want? Energy. I wanted to calculate energy. If lambda is known, what is the formula for energy? Lambda తెలిసినప్పుడు ఎనర్జీకి ఫార్ములా ఏమిటి? E is equal to hc by lambda. H, Planck's constant.
That should be in CGS system. H value 6.6 into 10 to the power of minus 27 ergs. C, velocity of light, centimeter per second, 3 into 10 to the power of 10 centimeter per second. So all quantities must be expressed in CGS system. లేదు సార్ నేను ఎస్ఐలో చేద్దాం అనుకుంటున్నాను. Do it in SI system. By lambda should be in centimeter, 6 into 10 to the power of minus 6. Sir, six in 6.6, 1.1. 1.1 into 3, 3.3 into 10 to the power of 10 to the power of minus 27 plus 10 minus 70 అంతేగా by 10 to the power of minus 6. 10 power minus 6 పైకి వెళ్తే ఏమవుతుంది 10 power plus 6 కదా therefore 3.3 into 10 to the power of minus 17 plus 6 minus 11. ఆన్సర్ ఎనర్జీ దేంట్లో వస్తుంది ఎర్గ్. ఎనీ డౌట్? దిస్ ఈజ్ ఫర్ యువర్ హోంవర్క్. నేను నానోమీటర్లు ఇచ్చాను, నాకు ఎస్ఐ సిస్టంలో చేయండి. ఎస్ఐ అంటే ఆల్ క్వాంటిటీస్ మస్ట్ బీ ఇన్ ఎస్ఐ సిస్టమ్. నేను ఇచ్చింది ఫ్రీక్వెన్సీయా వేవ్ లెంగ్త్? వేవ్ లెంగ్త్. ఓకే. ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్, ఐ వాంట్ ఎనర్జీ. ఇది కూడా మీరే ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ అంటే న్యూ ఇచ్చాడు, ఎనర్జీ క్యాలిక్యులేట్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. So I think the time is completed. So I will send this link